ఇక తర్వాత వేసినాక కారపొడి తర్వాత వేసుకుందాం. ఇక మసాలాలు వేసుకోవాలి లాస్ట్ ఫైనల్. రెడీ రెడీ తిరుడే ఇక రెడీ. మిలిమికాయలు గుడ్లు వేరే వేరే రకంగా తయారు చేసి ఆడుతున్నాము. ఒకసారి చూడుర్రి, వెరైటీగా ఆడుతున్నాం. వెరైటీగా మిలిమిలికాయలు కోడిగుడ్లు. బోరు కొట్టింది చికెన్ మటన్ అవి తినబుద్ధి లేదు. రోజు ఒక రకం చేయాలి. మిలిమిలికాయలు ఆడుతాను. ఇగో అత్త బిడ్డింటికి అయ్యత్తే పనులు లేనోడు ఏం చేస్తాడు, ఆయనకి ముక్కలు కొనుకరాదు. ఇవి ఎంత మంచిగా ఉంటాయో, వెరైటీగా ఉంటాయి, షాంపిల్గా ఉంటాయి, మెత్తగా. నా బిడ్డ ఎంత మంచిగా ఉన్నదో, చికెన్ తీసుకొచ్చిందా మటన్ తీసుకొచ్చి. ఇక వానికి పనులు లేవు కదా, ఇక మెత్తగా తింటాడు. అబ్బా నా బిడ్డ మొత్తం మెత్తటి మొక్కలు వేసిందని అంటది. ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మనే చూపిస్తావు ఎట్లా ఉండడు, ఎట్లా అండు. ఇక తర్వాత ఇక ప్రోగ్రామ్ చేస్తా. మిలిమిలికాయలు నానబెట్టడానికి నీళ్ళు గరం చేస్తున్నాం. గరం నీళ్ళల్లో ఇక మిల్ మేకర్లు పోసుకోవాలి. మంచిగా నానుతుంది. మిల్ మేకర్లు గరం నీళ్ళల్లో పోసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక మసాలా రెడీ చేసుకుందాం. హైదరాబాద్ ఎంత దానికి చాకిటి స్పోర్ట్ మీద వచ్చింది. అది 600 బట్టి ట్రాన్స్పోర్ట్ తెచ్చిర్రు వాళ్ళే. ఆన్లైన్లో బుక్ చేసిర్రు. ఆన్లైన్లో బుక్ చేస్తే వచ్చింది. ఈడో గుద్దవాళ్ళ ధర అనబట్టి. కానీ బండి ఉన్నది కదా, ఎక్సెల్ ఇస్తావా ధర? ఎందుకు నడవదు? ఖరాబ్ అయింది. ఇది ఖరాబైంది. నడుతుందా మరి? అది నడుతుందా? సరే సరే కోల్కత్తా డాన్స్ చేస్తావా? చేసుడే. ఏ పాట నీకు ఇష్టం? అన్ని పాటలు వస్తాయి. ఈ ఇళ్ళని మళ్ళీ లేకుంటే ఏంటి అన్ని వస్తాయి. అన్ని అంటే భూమి మీద పుట్టినప్పుడు ఏదో పాట చెప్పాలి. అన్ని పాటలు వస్తాయి. మరి ఏం చెప్తున్నావు కాకా? మంచిదే అది. అట్లా దంచుకోవన్నా మసాలాలు మంచిగా దంచుకోవాలి. ఇట్లా మంచిగా చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డి ఒక ఇట్లా దంచుకోవాలి. కళ్ళల్లో పట్టగానే ఓర్చుకోవాలి. ఓర్చుకొని ఒక ఇట్లా దంచుకుంటే మంచిగా రుచి ఉంటుంది, మంచిగా కమ్మగా ఉంటుంది. నానిన తర్వాత ఇగో మంచిగా గరం నీళ్ళు పెట్టి నానిన తర్వాత ఇగో నీళ్ళు వారపోసుకోవాలి. ఇవి నీళ్ళు వారపోసుకున్నాక తర్వాత గుడ్లు ఇలా కొట్టిపోయాలి. నీళ్ళు తీసిన తర్వాత గుడ్లు కొట్టుకోవాలి. ఇట్లా కొడితే ఇవి అంతటా కలుపుతాయి. మిరియాల పొడి వేసుకోవాలి. ఇగో తర్వాత దంచింది ఇగో దంచింది వేసుకోవాలి. తర్వాత ఇగో ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇట్లా చికెన్ పని చేయదు, దీని మీద మటన్ పని చేయదు. ఇగో ఇదంతా మంచిగా ఉంటుంది. ఒకసారి చూడురు మీరు. ఇగో ఇట్లా చేసుకొని మటన్ చికెన్ తినని వాళ్ళు ఇగో ఇగో ఈ రకంగా తయారు చేసుకోవాలి. ఎవరు పిల్లలు కొంతమంది చికెన్ మటన్ తినరు కదా, చేపలు ఇవి తినరు కాబట్టి ఇగో ఇవి ఇట్లా తయారు చేసుకొని తినాలి. ఇది కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. మంచి నూనె ఇగో
నూనెలో మర్రేసుకున్నాక తర్వాత పోసి పెట్టుకోవాలి గది ఇటు. ఇగో నూనె గరం కాగానే ఇక వేసుకోవాలి. ఇలా నూనె గరం కాగానే వేసుకోవాలి. వేయగానే కలపద్దు, కొంచెం తర్వాత కలపాలి. ఇగో 2 నిమిషాల తర్వాత మర్రేసుకోవాలి. ఇగో మర్రేసుకొని ఇగో దించి పక్కకు పెట్టుకోవాలి. ఇది మళ్ళీ ఇట్లా మర్రేసుకోవాలి. పోయి ఇగో ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇగో పక్కకు పెట్టి మిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ అమ్ముతున్నావా ఎత్తున్నావా? అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఇగో అల్లం ఎల్లిగడ్డ దంచి టమాటాలు వేసుకోవాలి. ఇగో తర్వాత టమాటాలు రుచి ఉండాలంటే మంచిగా కమ్మగా ఉండాలంటే టమాటాలు వేసుకోవాలి. తర్వాత ఇగో పసుపు వేసుకోవాలి. ఇగో తర్వాత వేసినాక కారపొడి తర్వాత వేసుకుందాం. ఎందుకంటే జర కారపొడి కలవదని తర్వాత వేసుకుందామని. తర్వాత కారపొడి వేసుకోవాలి మంచిగా. తర్వాత ఇగో మసాలాలు వేసుకోవాలి లాస్ట్ ఫైనల్. పట్టుకో ఏం కాలుతలే. టేస్ట్ మిల్మేకర్ గుడ్లు అన్ని ఓకే అయినాయి. రెడీగా ఇప్పుడు తినడానికి కూర్చుంటున్నాం. వేరే రకంగా తయారు చేసినాం. వెరైటీ తయారు చేసినాం. రైస్ అయినా సరే చపాతీలు అయితే ఇక మంచిగా మటన్ లెక్క ఇక చపాతీలు చేసుకొని ఇట్లా చేసుకొని రెడీ తినుడే ఇక రెడీ. ఇగో రెడీ. ఓకే ఇగో తింటున్నాం. సూపర్. ఓకే మటన్ కూడా పనిచేయదు దీని మీద. రొట్టెలకు అన్నాలకు కానీ రొట్టెలకు కానీ ఓకే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మంచిగా మాకు ఓకే చేసి రెడీ చేసి పెట్టుర్రి. ఇంకా రకరకాల చేద్దాం. గంట కొట్టుర్రి, గంట మరి ఒకరి షేర్ చేయరి. ఓకేనా? ఓకే రెడీ.